భవిష్యత్తు అంధకారమైపోయిన నిరుద్యోగులు మీదికి చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీదికి చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని 6 గ్యారెంటీలు అన్నాడు. అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీదికి చూస్తున్నారు. ఈ ధోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డల మీదకి చూస్తున్నారు. ముసలవ్వలు పాపం, తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీదికి ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకు అక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేము బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాళానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా పోజు కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకి 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు మోసేది కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి. నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. ఎప్పుడు చూసిన వర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. బ్లాకు మెయిలు దందాలు చేసినవు, బందిపోట్లనే మించిపోయినవు. బ్లాకు మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసినా? అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే, ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు.